ఆ పని అయితే విధి కదా, ఆ పని అయితే నేను చేయాల్సిందే కదా, విధి అది, ఆ పని నేను చేయాలి, దట్ ఈజ్ మై బాధ్యత. అయితే ఇక్కడ రెండు దృక్కోణాలు, ఒకటి నా బాస్ చెప్పాడని చేయడం, లేదా ఆ పని నేను చెప్పుకున్నాను కాబట్టి చేయడం. ఇది మీ యొక్క యాటిట్యూడ్. నాకు నేను చెప్పుకోవడం అంటే ఎట్లా గురుజీ? వాడి పని ఇది బాస్ చెప్పాడని కాదు, నేను నాకు చెప్పుకున్నా ఈ పని నేను ఇప్పుడు నిర్ణయం మీదే కదా, ఎవడెవరిని చెప్పిన నిర్ణయం అయితే మీదే కదా. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు నేను చెప్పుకున్నా అనే భావాన్ని ప్రకటిస్తాం. మీ యొక్క సామర్థ్యాలు మీ బాస్కు తెలుస్తాయి. ఆ తర్వాత అతను మీ నిర్ణయాలు మీ అభిప్రాయాలను అడుగుతాడు, నెమ్మదిగా మారుతుంది వ్యవస్థ. మీ ఆలోచన అట్లా, మీ పనిని బట్టి మీ యొక్క స్టామినా తెలుస్తున్నాయి అంటే మిమ్మల్ని ఎట్లా చూడాలో ఎట్లా చేయాలో అనేది అతనికే తెలుస్తుంది, అతని ఎనర్జీస్కి అర్థం. ఇప్పుడు ఈయన చెప్పాను కాబట్టి చేశాను అనే భావంతో చేసే వ్యక్తి యొక్క స్థాయి సామర్థ్యాలు కూడా అతను అంచనా వేస్తాడు. ఇక అతని సామర్థ్యాల ప్రకారం అతన్ని ట్రీట్ చేస్తాడు. లేదు ఇతను సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచన. మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఈ దిల్ రాజు వీళ్ళు ఉంటారు కదా, ఫిలిం ప్రొడ్యూసర్స్. దిల్ రాజు తమ్ముడు, అతని పేరేంటో ఉంది, ఇంకో ఇతను ఇప్పుడు ఉన్న మెగాస్టార్ ఉన్నాడు కదా చిరంజీవి, సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒక షెడ్యూల్ నడుస్తుంది. షెడ్యూల్ ఎంతో అనుకుంటారు కదా, ఇంత బడ్జెట్ అని అనుకుంటారు, అంత బడ్జెట్ తో ఆ షెడ్యూల్ నడుస్తుంది. ఫలానా ఒక 30 days 40 days అనుకున్నారు, వేరే చోట వేరే కంట్రీలో నడుస్తుంది షూటింగ్. నడుస్తున్నప్పుడు ఇన్ని రోజులు అనుకొని ఒక 6 రోజులు ముందుగానే వచ్చేస్తున్నామని చెప్పారు ప్రొడ్యూసర్. వెంటనే ప్రొడ్యూసర్ అడిగాడు, శిరీష్ ప్రొడ్యూసర్ అడిగితే, లేదండి మనం ఈ 6 రోజుల షూటింగ్ ని మనం ఇక్కడ చేయకుండా, ఇది ఇంటీరియర్ షూటింగే కాబట్టి, మనం ఇంటీరియర్ కాబట్టి అక్కడే చేసుకుంటే దగ్గరగా 70-80 లక్షలు మనకి ఆదా అవుతాయండి అని చెప్పాడు. చెప్పగానే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఇలాగనక ఆలోచిస్తే నువ్వు ఇంకెప్పటికీ సావయ్యా అని చెప్పాడు. నీకు చావు లేదు, నీ ఎదుగుతూనే ఉంటావు అని చెప్పాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఈ డైరెక్టర్ ఒక ఇంప్రెషన్ కలిగించాడు. ఇక తర్వాత నుండి ఎంత ఇంకా సగం ఈ బడ్జెట్ బాధల్ని కూడా తను తగ్గించుకుంటాడు, ఆ డైరెక్టర్ మీద వదిలేస్తాడు. అర్థమవుతుంది? డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ అంత నమ్మకాన్ని ఇచ్చినప్పుడు ఇక బడ్జెట్ గురించి ఆలోచించు, ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టేస్తాడు. సగం నిర్ణయాధికారాలను కూడా డైరెక్టర్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు 60 రోజులు షూటింగ్ చేయమని చెప్పాడు ప్రొడ్యూసరు, ఇంతవరకే చేసుకుంటూ వెళ్దాము ఏమవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పాడని చెప్పి చేసుకుంటూ వెళ్ళే వ్యక్తికి ఇది నా ప్రాజెక్టు, ఇది సొంతంగా నేను చేసుకుంటున్నాను, ఇక్కడ నా డబ్బులే అనుకొని చేసేటటువంటి వ్యవస్థకి సృష్టిలో ఆకర్షణ ఇలా ఉంది. అర్థం? ఓనర్షిప్ తీసుకోవడమే. అప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థలన్నీ చేంజ్ అవుతాయి, చాలా చేంజ్ అవుతాయి. మీరు సెంటర్ అవుతారు. అర్థమవుతుంది? అందుకు భగవద్గీతలో చెప్పేది ఏంటంటే, అర్థమవుతుందండి. కానీ రాయడం కొంచెం కష్టం గురించి. ఇది గేమ్, ఇదే ఆట. ఇది మీరు చెప్తుంటే కనెక్ట్ అయ్యాను, క్లియర్గా ఉంది. కానీ ఏ స్థాయిలో మెటీరియలైజేషన్ నేను పొందాలనేది ఫుల్ ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్ లో. అది దాని గురించి 15 సంవత్సరాలు అయిపోయింది వెయిటింగ్, ఆ క్లారిటీ. ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తాను గురించి నేను, ఇది చేసి నేను సో మీరు అన్నట్టు మీరు చెప్పిన మెథడ్ ఫాలో అయిపోతే గురించి 5 సంవత్సరాలు కాదు, పూర్తిగా అర్థం చేసుకొని 2 సంవత్సరాలు కొట్టాలి. అంతే, 2 నెలల్లో కొట్టేద్దాం, 2 నెలలు కొట్టేద్దాం, కొట్టేస్తాం. ఓకేనా? మీకు కలుస్తాను గురించి. థ్యాంక్ యూ గురించి. ఇవాళ అద్భుతం గురించి. ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా బ్రహ్మాండాలు చూస్తారు. చేస్తాను, తప్పకుండా చేస్తాను.
థ్యాంక్ యూ.